మొదటిసారిగా మా వీడియోలు చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. క్లిస్టల్ క్లియర్గా ఉంటుంది. ఈ మ్యారేజ్ డేట్లు మంచి కావు. పెళ్ళంటే నూరేళ్ళ మంట కాదు. నేను ప్రతి ఒక్కరికి, హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు అందరికీ చెప్పేది ఏంటంటే 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు చేసుకోండి అంటున్నా. మొత్తం కూడితే 1 వచ్చినా చాలా మంచిది. తేదీ, నెల, సంవత్సరం మొత్తం కూడితే 3 వచ్చినా మంచిది, మొత్తం కూడితే 6 వచ్చినా మంచిదే. ఇక లాస్ట్కు ఇంకా మీకు దొరకలేవు అంటే లాస్ట్కు 9 వచ్చినా మంచిదే. అసలు అన్నిటికంటే ఫస్ట్ వస్తే మంచిది అని చెప్తున్నా. ఇది నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4. ఇక ఇంతకన్నా ముహూర్తాలు ఏమి ఉండవు. ఇక చంద్రబాబు నాయుడు గారిది 192 మ్యారేజ్ డేటు, మహేష్ బాబు గారిది 191 సూపర్ కోడ్. ఇవన్నీ చాలా పాత వీళ్ళు ఉన్నాయి. ఇవన్నీ నేను చెప్పడానికి టైం ఉండదు. నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే క్లిస్టల్ క్లియర్గా అసలు ఏం చెప్తున్నా అంటే చాలా అంటే పెద్ద పెద్ద వాళ్ళు పొలిటీషియన్లో ఉండి వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. ఇప్పుడు చూడండి దీని మీద ఇదిగో చూడండి, గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో అంటే అంత పెద్ద మనిషిని ఇన్వైట్ చేస్తున్నప్పుడు ఈ పెళ్ళి 31 ఈరోజు 31వ తారీఖు అని ఉంది. ఇక్కడ 31వ తారీఖు ఉంది. ఇక ఇన్విటేషన్ ఇచ్చి ఆల్రెడీ నేను దిమురాసిన అని తెలుసు వాళ్ళకి. నా చేతిలో వచ్చి ఇట్లా పెట్టిన తర్వాత ఈ డేట్ మంచి శుభలేఖ ఇచ్చారు కదా వాళ్ళు, వాళ్ళ ముఖం మీద లేపుతిగా. సో దయచేసి మా మిత్రులకి, నా ఫాలోవర్స్కి, రాజకీయ నాయకులకి నేను చెప్పేది ఏంటంటే దయచేసి మీరు ఈ డేట్లలో పెళ్ళి పెట్టుకొని నా దగ్గరికి వచ్చి కార్డు ఇవ్వకండి. ఇచ్చి మళ్ళీ నన్ను రమ్మని అనకండి. ఈ డేట్లో నేను రాను. ఇక వాళ్ళు ఫీల్ అవుతారని నేను వస్తే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది. అర్థమైందా? నేను ఒక పద్ధతిలో ఉన్నా ఇక. సో అందుకోసమే దయచేసి ఇది లాస్ట్. ఇక నేను వెళ్ళేది ఏమి ఉండదు వాస్తవంగా. ఇక రాజకీయాలు అంటే ఏ దానికైనా పోతారు. ఆ రాజకీయాలు వేరు. చనిపోయినా పోతారు, పుట్టినా పోతారు, దేనికైనా. అది ఓట్ల కోసం. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇక్కడ రాజకీయాలు చేయడానికి రాలేను. ఇక్కడ ఏంటంటే మీరందరూ బాగుండాలి, మీరందరూ బాగుండాలి అని చెప్తున్నాను. చెప్పినా మీరు వినలేరు అంటే దాన్ని ఏమంటారు? దీన్నే ఇప్పుడు నేను చెప్పేది కర్మనే. ఇది ఒక కర్మనే. అరే ఈయన ఒక్కనికే తెలుసా, మాకు తెలియదా? పెద్ద పెద్ద పండితులు ఉన్నారు, పెద్ద పెద్ద సీఎంలే చేసుకున్నారు, ఈయన పెద్దగా వచ్చిండు పోటుకాడు అంటే పోటుకాడ ఏం కాదు. ఇది రియాలిటీ. ఇది రియల్గా జరిగినాయి కాబట్టి ఇది. ఇగో ఇప్పుడు ఆ బాట వెంట వెళ్తుంటే రోడ్డు మంచిగా లేదని ఓ డేంజర్ మార్క్ బోర్డు పెట్టిండ్రయ్యా. అట్లా వెళ్ళకండి, అక్కడ ప్రమాదం ఉంది, ప్రమాదంలో ఇబ్బంది పడతారు, చనిపోతారు, కాళ్ళు ఇరుగుతాయి, చేతులు ఇరుగుతాయి ఇట్లా అని రాసి ఉన్నప్పుడు